హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ/డిఆర్ పెంపు, ఉద్యోగులకు భారీగా లబ్ధి, పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. డిఏ/డిఆర్ పెంపుతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీంతో ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరువు భత్యం డిఏ పెంపుతో పాటు పెన్షన్ కూడా ఏకంగా 50% పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా 2025 జనవరిలో డిఏను పెంచే కార్యక్రమం హోలీ పండుగ సందర్భంగా ఉండవచ్చు. అయితే అంతకంటే ముందు ఉద్యోగుల జీతాల్లో 50% పెంపుకు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్కు ప్రత్యామ్నాయంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ పథకం ద్వారా ఈ ఏడాది జనవరి 24న అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి అయితే రానుంది. యూపీఎస్ పథకం ఎన్పిఎస్లో నమోదైన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఉద్యోగులకు ఎన్పిఎస్ లేదా యూపీఎస్సీ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎన్పిఎస్ పరిధిలో అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు యూపీఎస్లోకి మారే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో ఉన్న పెన్షన్ పథకం ప్రకారం రిటైర్ అయిన ఉద్యోగులకు వారి జీతంలో 50% పెన్షన్గా ఇచ్చేవారన్నమాట. యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక నిర్దిష్ట మొత్తం పెన్షన్ ఇవ్వబడుతుంది. ఇది గత సంవత్సరం సగటు ప్రాథమిక జీతంలో సగం వరకు ఉంటుంది. ఈ పెన్షన్ పొందడానికి ఉద్యోగి కనీసం 25 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఒక నిర్దిష్ట మొత్తంలో పెన్షన్ లభిస్తుందన్నమాట. ఇది ఉద్యోగికి లభించే పెన్షన్లో 60% వరకు ఉండవచ్చు. అంతేకాకుండా కనీస హామీ పెన్షన్ కూడా ఉంటుంది. ఒక ఉద్యోగి కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తే వారికి 10,000 రూపాయలు పెన్షన్ లభించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.